ప్రపంచంలో ఎవ్వరి పనాలు చేసుకుంటే ఎవ్వరితోటి ఎవ్వరికి ఏ లొల్లి పంచాదులు ఉండయి. పక్కనోళ్ళ పనిలా ఇంకొకళ్ళు ఏలు పెడితేనే అది ఏడికో పోయి ఏందో పెంట అవుతుందని అనుకొచ్చిండు దేవర సినిమా డైరెక్టరు కొరటాల శివ సారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కథ గదే అవుతుంది. ఏందో 4 బూతు సినిమాలు తీసుకొని కాలం ఎల్లదీయకుండా రాజకీయాలలో ఏలు పెట్టిండు. ఇప్పుడు ఎల్లబోస్తుండిగా. బాబు సారు లోకేష్ల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు బాణాలై ఆర్జీవీనే రివర్స్ ఉరికిస్తున్నాయి. వైసీపీ పవర్లు ఉన్నప్పుడు రెచ్చిపోయి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏపీ సర్కారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఎవరిని ఇడిచిపెడతలేదు. వైసీపీకి సపోర్ట్ గుండి టీడీపీని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి షెక్కు పీకేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చింది. సినిమాల జీవి అప్పట్లో కొద్ది రెచ్చిపోయిండా లోకేష్ బాబు సార్ల మీద పప్పు తుప్పు అనుకుంటా వైసీపీ అండ చూసుకొని తెగ పోస్టులు పెట్టిండు. ఇప్పుడు అవే ఆయన కోపం ముంచినాయి. దాని మీద టీడీపీ లీడర్లు కేసు పెట్టిండ్రు ఒంగోలులా. ఇక పోలీసులు విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు రిప్లై ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు పోయి విచారణకు హాజరు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మూడోసారి కూడా విచారణకు రాకపోయే వరకు నిన్న ఆంధ్ర పోలీసోళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చిండ్రు. తీరా చూస్తే ఆర్జీవీ ఆడికెంచి తోక వీకిండు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నిన్నటి సంధి ఆర్జీవీ పోలీసోళ్లతోటి దాగుడు మూతల దండాకోర ఆట ఆడుతుండు. ఆయన జాడ దొరకబడతందుకు పోలీసోళ్ళు ముప్పు తిప్పలు పడుతుండ్రు. ఇక దొరకకుండా దాక్కొని ముందస్తు బెయిల్ కోసం వకీళ్లతోటి ఎవరం నడిపిస్తుండని అంటుర్రు. కానీ ఎసొంటోడు ఎట్లా అయిపోయిండు ఏందో 4 బూతు సినిమాలు 2 దయ్యం సినిమాలు తీసుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకొని నాడుమిట్ల పబ్లకు పోయి ఎంజాయ్ చేసుకుంటుండక ఏమిటికొచ్చిన తిప్పలి వర్మ మనకి ఇదేం కర్మ అని ఆర్జీవీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుండట పాపం.